ఓకే అండి, లాస్ట్ క్లాస్ లో మనం ఫిఫ్త్ వన్ చెప్పున్నాం. లాగదమ్ ఆఫ్ a power m to the base b power n is equal to m(n) into log a to the base b. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూషన్ లో సిక్స్త్ వన్ అండి. సిక్స్త్ ఫార్ములా log a to the base b is equal to 1 by log b to the base a. log a to the base b 1 by వెళ్ళేప్పటికి ఏమైందండి? log a to the base b అల్ల log b to the base a అవుతుంది. సెవెంత్ వన్ అండి. log a to the base b into log b to the base a. జస్ట్ ఇదిగోండి, ఈ టర్మ్ ని యువతలు తీసుకొస్తే ఎంత వచ్చింది? ఈ టర్మ్ ఇటు మల్టిప్లై చేసినప్పుడు 1 వచ్చింది. 1 అంటే ఇండైరెక్ట్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కలిసినాయి, ఈ రెండు కలిసినాయి, ఇదిగోండి ఈ రెండు కలిసినాయి, ఈ రెండు కలిసినాయి. దాని వాల్యూ ఎంత? 1. log a to the base b 1 by log b to the base a. log a to the base b into log b to the base a. ఈ రెండు కలిసినాయి, ఈ రెండు కలిసిన ఎంత వాల్యూ? 1. నెక్స్ట్ వన్ అండి, ఎయిత్ వన్. log a to the base b into log b to the base c. చూడండి, ఈ రెండు మాత్రమే కలిసి, ఈ రెండు కలవల. అప్పుడు ఎంత వచ్చింది దాని సింప్లికేషన్? log a to the base c. ఇక్కడ నోట్ పాయింట్ రాద్దామండి. log a to the base b into log b to the base c into log c to the base d. ఈ రెండు కలిసినాయి, ఈ రెండు కలిసినాయి. ఎంత వచ్చిందండి దాని వాల్యూ? log a to the base d. నైన్త్ వన్. చూడండి జాగ్రత్తగా, ఈ రెండు కలిసినాయి, ఈ రెండు కలిసినాయి. ఇక log a to the base d. ఈ నైన్త్ వన్ బాగా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ log a to the base b is equal to log a by log b ఉందనుకోండి. log a by log b, మీరు ఇది చాలా తేడా ఉందండి. log a by log b వేరు, log a by log b వేరు, లాగదమ్ ఆఫ్ a by b వేరు. ఈ రెండు ఒకటి కాదు. ఈ రెండు ఒకటి అనుకుంటారు పిల్లలు, కాదు. ఈ రెండు ఒకటి అనుకుంటారు, కాదు. log a లాగదమ్ ఆఫ్ a by b అంటే log a మైనస్ log b. లాగదమ్ ఆఫ్ m by n ఫార్ములా ఇది. log a లాగదమ్ ఆఫ్ a by b అంటే log a మైనస్ log b. ఇది ఒకటి కాదు. చాలా మంది పిల్లలు ఇది ఇది అనుకుంటారు, ఒకటి అనుకుంటారు, కాదు. log a to the base b, log a డివైడెడ్ బై log b. కావాలనుకుంటే మీకు నచ్చిన బేస్ రాసుకోవచ్చు. మీకు log a to the base x, log b to the base x. నీకు నచ్చిన బేస్ రాసుకోవచ్చు. ఇక్కడ x రాస్తే ఇక్కడ కూడా x రాయండి, ఇక్కడ y రాస్తే ఇక్కడ కూడా y రాయండి. కాకపోతే ఇక్కడ రెండు ఈక్వల్ గా ఉండాలి. log a to the base b, log a by log b. బేస్ నచ్చి మీకు బేస్ నచ్చి మీకు నచ్చిన బేస్ x రాసుకోవచ్చు. రాసినట్టు అందరూ 10th వన్ జాగ్రత్త రాసుకోండి. ఇది ఏ పవర్ లో, ఏ పవర్ log n to the base a, ఏ పవర్ log n to the base a క్యాపిటల్ N, ఏ పవర్ log n to the base a క్యాపిటల్ N. ఈ రెండు కలిస్తే ఈ బేసులు ఇక్కడ ఇక్కడ కలిస్తే దాని వాల్యూ లాగదం పక్కన ఎంత ఉంటే అంత అవుతుంది ఆన్సర్. ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్తాను, చూసుకోండి. 2 power log 3 to the base 2. ఈ రెండు కలిసినగా దాని సింప్లికేషన్ వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ 11th వన్. ఏ పవర్ log b to the base c. ఏ పవర్ లో రాయాలి, చాలా మంది తప్పు రాసుకుంటున్నారు, జాగ్రత్త రాసుకోండి. ఏ పవర్ log b to the base c. ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయండి. ఏ కమ్మ బి రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. బి పవర్ log a to the base c, ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయండి. ఎగ్జాంపుల్ చెప్పనా? 2 power log 5 to the base 3 అన్నా చెప్పండి. 5 power log 2 to the base 3 అన్న ఒకటే.
12th one. If log m to the base a is equal to log n to the base a implies ఈ m n కి ఈక్వల్ అవుతుందండి. ఈ m n కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి లాగరిథంలో డెఫినిషన్ కాకుండా ఎన్ని ఫార్ములాలు ఉంటాయండి? 11, 12. ఎన్ని ఉంటాయండి? 12. నెక్స్ట్ అండి, చూడండి, నేను గ్రాఫ్ ఆఫ్ log x to the base 2 మీకు నేను కొన్ని ఫంక్షన్స్ అన్నిటిని కూడా గ్రాఫికల్ గా చెప్తూ వస్తానన్నానండి. లీనియర్ ఫంక్షన్ గ్రాఫ్ చెప్పా, క్వాడ్రాటిక్ ఫంక్షన్ గ్రాఫ్ చెప్పాను. ప్రతి దానికి కూడా గ్రాఫ్ డ్రా చేస్తూనే వచ్చాం. ఓకేనా? ఒక ఫంక్షన్ అనగానే దాని యొక్క గ్రాఫికల్ గా ఎలా ఉంటుంది అనేది ఐడియా ఉండిపోవాలి అసలుకి. అవునా కదా? క్వాడ్రాటిక్ ఫంక్షన్ గ్రాఫ్ కానీ, లీనియర్ ఫంక్షన్ గ్రాఫ్ కానీ, ఫంక్షన్ అనగానే స్టాండర్డ్ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా గ్రాఫ్లు ఇంపార్టెంట్. ఓకే, హెడ్డింగ్ పెట్టుకోనండి. గ్రాఫ్ ఆఫ్ log x to the base 2. చూడండి, గ్రాఫ్ డ్రా చేద్దాం అనుకుంటే మనం కొన్ని x వాల్యూస్ కి కరస్పాండింగ్ y వాల్యూస్ తెలియాలండి. y is equal to f of x is equal to log x to the base 2. నేను x ప్లస్ లో 1 తీసుకున్నానండి. y ఎంత వచ్చిందో చెప్పాలి మీరే. log 1 to the base 2. log 1 to the base 2 ఎంతండి? 0. x is equal to 2 తీసుకుందామండి y వాల్యూ. log 2 to the base 2 1. x ప్లస్ లో 4 తీసుకుందామండి. y is equal to log 4 to the base 2. log 4 అంటే 2 square to the base 2. ఎంత వచ్చిందండి? ఈ పైన పవర్ ముందుకు వచ్చింది అనుకున్నాం. 2 into log 2 to the base 2 అంటే వాల్యూ ఎంత? 2. log 2 to the base 2 ఎంత? 1 కాబట్టి 2. x వాల్యూ 1/2 తీసుకుందామండి. y is equal to లాగరిథం ఆఫ్ 1/2 to the base 2 లాగరిథం ఆఫ్ 2 power minus 1 to the base 2 -1 ముందుకు వచ్చిందండి. -1 into log 2 to the base 2 -1 into 1 -1. ఈసారి x వాల్యూ 1/4 అయితే y వాల్యూ ఎంత మీరు చెప్పండి? -2. రాసుకున్నారండి? పాయింట్స్ అన్ని రాసుకోవాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అండి, మీరేదన్నా బాగా చేసి బాగా పికప్ అవుదామని అనుకుంటే ఇదే రైట్ టైం. అర్థమవుతుందా? రైట్ టైం అని చెప్పి తల ఊపుతున్నారు తప్పితే చాలా మంది పిల్లలు, ఓకేనా, ఉదయాన్నే 7 గంటల దాకా కూడా కాదు కదా, 10 గంటల దాకా కూడా పడుకొని నిద్రపోతున్నారు. అది ఎలా సాధ్యమైంది చెప్పాలి మీరే. ఉదయాన్నే లేచి వర్క్ చేసుకోవట్లా. ఇప్పుడు ఈ టైంలో మ్యాథ్స్ ని 2 గంటల సేపు ఎక్స్ట్రా చేసుకునే అవకాశం ఇప్పుడు ఉంటది మీకు. కాలేజీ తక్కువ టైం చెప్తారు. ఇప్పుడు మీరు జాగ్రత్త చేసుకుంటే దాని ఎఫెక్ట్ అనేది చాలా బాగా ఎఫెక్ట్ ముందుకు వెళ్ళిపోయింది దానికి. అది సీక్రెట్. అది ఇలాంటి చెప్తున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాల్సింది, అది సీక్రెట్. అది కొద్దిమంది ఏం చేస్తుంటారు, ఎక్కువ మంది పిల్లలు ఏం చేస్తుంటారు, ఇక్కడ అసెస్ చేస్తారు. ఎక్కడైతే అశ్రద్ధ చేయకూడదు అక్కడ అసెస్ చేసేస్తారు. ఇక్కడ పరితపించాలి వర్క్ చేస్తాం కోసం. దాని ఎఫెక్ట్ అనేది మీకు చాలా ముందుకు తీసుకెళ్ళనిచ్చింది. జాగ్రత్తగా ఉండండి. ఓకే అండి, గ్రాఫికల్ గా చేద్దామండి. దీనికి ఎదురుగా పాయింట్స్ రూపంగా పాయింట్స్ ప్రకారం కూడా రాయొచ్చండి. ఇది ఫస్ట్ పాయింట్ ఎంత వచ్చింది? x బదులు 1 తీసుకుంటే y వాల్యూ 0. ఇదండి x ప్లస్ లో 2 తీసుకుంటే y వాల్యూ 1. 4, 2 ఇక్కడ 1/2,
-1 ఇక్కడ 1/4 -2 ఈ పాయింట్స్ అన్నిటిని మార్క్ చేద్దామండి. మీకు వచ్చి గ్రాఫ్ డ్రా చేయడం వచ్చు. కన్సిడర్ చేయండి, x యాక్సిస్ y యాక్సిస్ కన్సిడర్ చేయండి. x యాక్సిస్ y యాక్సిస్ కన్సిడర్ చేయండి. చూడండి, ఫస్ట్ ఎక్స్ ప్లేస్ లో 1 తీసుకున్నప్పుడు 1,0 అనే పాయింట్ వచ్చింది. ఎక్స్ ప్లేస్ లో 1 తీసుకుంటే y వాల్యూ 0 వచ్చింది, అంటే 1,0. ఇది 1,0 పాయింట్ అండి. ఇది 1,0 పాయింట్. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్ లో 2 తీసుకుంటే y వాల్యూ ఎంత వచ్చిందండి? కరస్పాండింగ్ y వాల్యూ 1. ఎక్స్ ప్లేస్ లో 4 తీసుకుంటే కరస్పాండింగ్ వాల్యూ ఎంత వచ్చిందండి? 2. ఎక్స్ ప్లేస్ లో 1/2 అండి, మిడిల్ పాయింట్ చూడండి, ఇక్కడ 1/2 ఇక్కడ ఉంటుంది, 1/2 ఇక్కడ ఉంటుందండి. 1/2 1/2కి ఎదురుగా ఎంత అండి? కరస్పాండింగ్ y వాల్యూ -1. తర్వాత 1/4 వచ్చినప్పుడు -2 వచ్చింది, -2 వచ్చింది. అంటే జాగ్రత్తగా చూడండి, దాని షేప్ వస్తే సరే, దాని షేప్ ఎట్లా ఉంటుందో తెలిస్తే చాలు. ఇదిగోండి, ఈ షేప్ లో వెళ్ళిపోయింది, దాని సంగతి తెలిస్తే చాలు. ఇట్లా కిందకి ఎట్లా వెళ్ళిపోయింది, ఇట్లా కిందకి ఎట్లా వెళ్ళిపోయింది, ఇట్లా పైకి ఎట్లా వెళ్ళిపోయింది. ఎక్స్ వాల్యూ కంటే కూడా కరస్పాండింగ్ y వాల్యూ తక్కువగా ఉంటుందండి. ఎక్స్ వాల్యూ 4 అవుతున్నప్పుడు కరస్పాండింగ్ y వాల్యూ 2నే. అందువల్ల ఇది అబ్నార్మల్ గా ఇట్లా పైకి వెళ్దాం, ఇట్లా వెళ్ళిద్ది, ఇట్లా వెళ్ళిద్ది, ఇట్లా వెళ్ళిద్ది ఇది. కాబట్టి లాగరిథం గ్రాఫ్ ఎలా ఉంటుందని అంటే, మీరు దాని రూపం ఎలా ఉంటుందని కానీ ఎలా ఉంటుందని చెయ్యి ఊపాలి. ఊపుతారు, చెయ్యి ఊపండి, ఎలా ఉంటుంది లాగరిథం గ్రాఫ్? ఎలా ఉంటుంది? చెయ్యి ఊపుతున్నారా? ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. లాగరిథం గ్రాఫ్ ఎలా ఉంటుంది? log(x⁴2) గ్రాఫ్ ఇలాగా, ఇలాగా, ఇట్లాగ ఉంటుందని చెప్పాలి. ఇక ఎప్పుడు మర్చిపోకూడదు దీని గ్రాఫ్, log(x⁴2) గ్రాఫ్. ఈ పాయింట్ ఎంతండి? 1,2,1. ఇది 4,2. ఓకే, అన్ని మార్క్ చేయక్కర్లేదు, జస్ట్ ఎదురుగా పెట్టి మార్క్ చేసినా చాలు. జస్ట్ షేప్ వస్తే చాలండి, ఇట్లా ఉంటుందని చెప్తే చాలు మీకు. నెక్స్ట్ అండి, గ్రాఫ్ ఆఫ్ log(x⁴1/2) అండి. గ్రాఫ్ ఆఫ్ log(x⁴1/2) అండి. let y = f(x) = log(x⁴1/2). చెప్పండి, ఎక్స్ వాల్యూ ఇందాకలాగే 1 తీసుకుందాం, మీరు y వాల్యూ చెప్పాలి. log(1) ఎంతండి? log(1) వాల్యూ 0నే. ఎక్స్ వాల్యూ 2 తీసుకోండి, y వాల్యూ ఎంత చెప్పండి? 2^1/2. లాగరిథం ఆఫ్ 2^1 ఓకేనా? 2^1 1/-1 ఇంటూ log(2) అంటే ఎంత వచ్చిందండి? ఇది 1 కాబట్టి -1 వచ్చింది. మీరు గెట్ చేయండి. ఈసారి ఎక్స్ ప్లేస్ లో 4 తీసుకుంటే y వాల్యూ ఎంత వచ్చిందో గెట్ చేయండి. -2. ఎక్స్ ప్లేస్ లో 1/2 తీసుకుంటే y వాల్యూ ఎంత వచ్చిందో చెప్పండి. 1/2 1/2 1. ఎక్స్ వాల్యూ 1/4 అవుతున్నప్పుడు కరస్పాండింగ్ y వాల్యూ ఎంత వచ్చిందో గెట్ చేయండి.
2 వచ్చింది. ఇందాక అలాగే పాయింట్ మార్క్ చేసుకోండి, మళ్ళీ పాయింట్ మార్క్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఎంత వచ్చింది? ఇక్కడ 1,0. నెక్స్ట్ పాయింట్ 2, -1. నెక్స్ట్ పాయింట్ 4, -2. 1/2, 1. 1/4, 2. గ్రాఫ్ డ్రా చేద్దామండి. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేయండి. వన్ 2 3 0 1 2 3 4 -1 -2 -3 -4. మీరే చెప్పాలి. ఎక్స్ బదులు 1 తీసుకున్నప్పుడు y వాల్యూ ఎంత? 0నే, ఇందాకలాగే. 2 వచ్చినప్పుడు -1, 4 వచ్చినప్పుడు 4కి ఎదురుగా -2, 4కి ఎదురుగా -2, 1/2కి ఎదురుగా x ప్లస్ 1/2కి ఎదురుగా ఎంత? 1. 1/4కి ఎదురుగా 2. అంటే దాని గ్రాఫికల్ గా ఎలా ఉంటుందంటే, గ్రాఫికల్ గా ఇలాగెలా పైకి ఇలా పైకి వెళ్ళిపోతుందండి. ఇలాగెలా పైకి ఇలా తగ్గుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. ఇందాక ఎలా ఉంది చెప్పారు? ఇలా వెళ్ళింది. ఇదిగోండి, ఇందాక ఎలా వెళ్ళింది? ఇలా వెళ్ళింది. ఇందాక ఎలా వెళ్ళింది? ఇట్లా వెళ్ళింది. ఇప్పుడు ఇలా తగ్గిపోయింది. ఈ షేప్ గుర్తుపెట్టుకుంటే చాలండి మీకు. కాబట్టి లాగతం అనే మనిషిని చూసారా మీరు? లాగ్ x to the base 2 ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? బేస్ 1/2 ఎలా ఉంటుంది? లాగ్ x to the base 2 అంటే చేయపాలండి అందరూ. ఎలా ఉంటుంది? లాగ్ x to the base half అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. లాగ్ x to the base 2 అంటే ఎలా ఉంటుంది? లాగ్ x to the base ఇలా ఉంటుంది. టోటల్ గా అండి నెక్స్ట్ ఇంకో హెడ్డింగ్ పెట్టుకోండి అండి. ఇప్పుడు గ్రాఫ్ ఆఫ్ లాగ్ x to the base a, బేస్ గ్రేటర్ దాన్ 1 అవుతున్నప్పుడు అండి. ఇక అట్లాగే గ్రాఫ్ ఆఫ్ 2 ప్యారలల్ గా రాసుకోండి. గ్రాఫ్ ఆఫ్ లాగ్ x to the base a, బేస్ వాల్యూ లైస్ బిట్వీన్ 0 to 1 అండి. దాని రఫ్ గా షేప్ గుర్తుపెట్టుకుంటే చాలండి మీరు. ఇంకేం పాయింట్లే మార్క్ చేయను. చూడండి, జస్ట్ 1 అని పెట్టేసాను, x y యాక్సిస్ పెట్టాను. ఇదిగోండి ఇట్లా ఉంటుందండి కర్వ్ యొక్క షేప్. ఇట్లా ఉండిపోయింది. ఇంతేనా? ఇది ఈ షేప్ అని అనుకుంది. ఇట్లాగేగా ఈ షేప్ డ్రా చేసుకోండి చాలు. ఇది 1 పెట్టుకోండి, x యాక్సిస్ y యాక్సిస్. జస్ట్ ఇప్పుడు ఏ షేప్ లో గుర్తుపెట్టుకుంటారు దీన్ని? బేస్ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంటే చాలండి. పర్టికులర్ గా 2నే కాదు, బేస్ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంటే ఓకేనా. ఏ కర్వ్ ఈ షేప్ లో ఉంటుంది, ఈ షేప్ లో ఉంటుంది. బేస్ వాల్యూ 0కి 1 మధ్యలో ఉండే షేప్ ఈ షేప్ లో ఉంటుంది లాగతం కర్వ్. మెయిన్ అంటే అండి లాగతం ఫార్ములాలు, తర్వాత గ్రాఫ్, మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఈక్వాలిటీస్ అండి. ఇక్కడ లాగతం ఇన్ఈక్వాలిటీస్, ఈ ఇన్ఈక్వాలిటీస్ బాగా ఎక్కువ సార్లు వస్తాయండి. ఇన్ఈక్వాలిటీస్, నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ అని హెడ్డింగ్ పెట్టుకోండి అండి. ఇన్ఈక్వాలిటీస్ ఫస్ట్ వన్ అండి. లాగ్ x to the base a ఎప్పుడు పాజిటివ్ అవుతుందని అడిగాడు అనుకోండి అండి. లాగ్ x to the base ఎప్పుడు పాజిటివ్ అవుతుందని అన్నప్పుడు, బేస్ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఒకటే అండి. గ్రాఫికల్ గా మాట్లాడుకున్నప్పుడు 1 కంటే ఎక్కువ
0కి 1 మధ్యలో బేస్ వాల్యూ, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. గ్రేటర్ దాన్ 0 కాదండి, గ్రేటర్ దాన్ 1 ఆర్ లైస్ బిట్వీన్ 0 to 1, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. చూడండి, బేస్ గ్రేటర్ దాన్ 1 అవుతున్నప్పుడు పక్కన ఎక్స్ వాల్యూ కూడా 1 కంటే ఎక్కువే ఉండాలండి. బేస్ గ్రేటర్ దాన్ 1 అవుతున్నప్పుడు పక్కన ఉండే ఎక్స్ వాల్యూ కూడా 1 కంటే ఎక్కువే ఉండాలి. లేదా బేస్ వాల్యూ 0కి 1 మధ్యలో ఉందనుకోండి, పక్కన ఉండే ఎక్స్ వాల్యూ కూడా 0కి 1 మధ్యలోనే ఉండాలి, అప్పుడే పాజిటివ్ అయితే. మీరు గ్రాఫ్లను అబ్జర్వ్ చేయండి, తెలిసిపోయింది మీకు. 2 గ్రాఫ్లు చూడండి, మీకు తెలిసిపోయింది. గ్రాఫికల్గా చూడండి మీరు. ఇదిగోండి, బేస్ గ్రేటర్ దాన్ 1 గ్రాఫ్ డ్రా చేసుకోండి. బేస్ గ్రేటర్ దాన్ 1 ఇది 1 బేస్ లైస్ బిట్వీన్ 0 to 1 గ్రాఫ్ చూడండి. చూడండి, ఇదిగోండి ఎక్స్ వాల్యూ, ఇదిగోండి బేస్ వాల్యూ గ్రేటర్ దాన్ 1, నేను ఎక్స్ వాల్యూ కూడా 1 కంటే ఎక్కువ తీసుకున్నా. ఇదిగోండి ఎదురుగా కర్వ్ని కట్ చేశా, ఇది ఎక్స్ వాల్యూ 1 కంటే ఎక్కువ, కర్వ్ని కట్ చేశా, కరస్పాండింగ్ వై వాల్యూ చేశా, అంటే లాగదం వాల్యూ. ఈ పర్టికులర్ ఎక్స్ దగ్గర కర్వ్ని కట్ చేసి ఇటు వెళ్తే వచ్చేది లాగదం వాల్యూ, అంటే వై వాల్యూ. కర్వ్ని కట్ చేసి ఇటు వెళ్ళిపోతే కరస్పాండింగ్ వై వాల్యూ వచ్చింది, అంటే లాగదం వాల్యూ వచ్చింది. కాబట్టి బేస్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూస్ కూడా 1 కంటే ఎక్కువ ఉంటే లాగదం వాల్యూ ఏమైంది, పాజిటివ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి, బేస్ వాల్యూ ఎలా ఉంది, 0కి 1 మధ్యలో ఉంది, ఎక్స్ వాల్యూ కూడా 0కి 1 మధ్యలో ఉంది అనుకోండి. కర్వ్ కట్ చేయండి, ఇటు వెళ్ళండి, ఇటు వచ్చింది కరస్పాండింగ్ వై వాల్యూ పాజిటివ్ వచ్చింది. కాబట్టి లాగ్ ఎక్స్ టు ద బేస్ ఎప్పుడు పాజిటివ్ అవుతుందంటే ఖచ్చితంగా జాగ్రత్త చెప్పండి, బేస్ గ్రేటర్ దాన్ 1 అవుతున్నప్పుడు కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ కూడా పాజిటివ్ అంటున్నారు. ఎవరో పాజిటివ్ కాదు, జాగ్రత్త చూడాలి, 1 కంటే ఎక్కువ. లాగ్ ఎక్స్ టు ద బేస్ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, బేస్ గ్రేటర్ దాన్ 1 అవుతున్నప్పుడు ఎక్స్ వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 1. ఎక్స్ వాల్యూ 0, బేస్ వాల్యూ 0కి 1 మధ్యలో ఉంటే ఎక్స్ వాల్యూ కూడా 0కి 1 మధ్యలో ఉన్నప్పుడే లాగదం వాల్యూ పాజిటివ్. ఏమంటారు, బలంగా ఎక్కించండి బుర్రకి. రండి, పక్కన గ్రాఫ్ కూడా వేసుకోండి, చిన్న ఫిగర్స్ వేసుకుని కావాలంటే. అది కంప్లీట్ అయిన దీని గురించి ఆలోచించండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 పెట్టా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 పెట్టా. ఏంటి దీనికి ఏంటి డిఫరెన్స్ ఏంటో ఆలోచించండి. పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ తో పాటు ఈక్వల్ 0 కూడా పెట్టా. చెప్తారండి ఎవరన్నా, చెప్పు. ఏ గ్రేటర్ దాన్ 1 అనేది అసలు ఆకదం తీసుకుంటే జరిగింది. ఇక ఏ గ్రేటర్ దాన్ 1 అనేది అసలు ఆకదం డిఫైన్ చేస్తున్నప్పుడే బేస్ గ్రేటర్ దాన్ 1 ఉండాలి. అదేనా ఆన్సర్? ఇక్కడ ఏం జరగాలి, పాజిటివ్ తో పాటుగా ఈక్వల్ 0 కూడా అవ్వాలి. ఎప్పుడు 0 వచ్చింది ఎక్స్ట్రాగా, పాజిటివ్ ఎప్పుడైతే తెలిసిపోయింది, ఈక్వల్ 0 ఎప్పుడైతే చెప్పండి చాలు మీరు. ఇక దిస్ వాల్యూ ఎప్పుడు 0 అయితే చెప్పండి మీరు చాలు. సార్ y యాక్సిస్ టచ్ అయినప్పుడు, ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు, ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు, ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు 0 వచ్చింది. కాబట్టి పై కండిషన్స్ కి తోడుగా ఒకే ఒక కండిషన్ ఎక్స్ట్రా ఉంది. ఇదేంటి, లాగ్ ఎక్స్ టు ద బేస్ పాజిటివ్ తో పాటుగా ఈక్వల్ 0 ఉంది. అంటే లాగ్ ఎక్స్ టు ద బేస్ ఎప్పుడు 0 అవుతుంది చెప్పండి చాలు, 1 దగ్గర. అంటే ఈ వాల్యూస్ అన్ని రాస్తూ అదనంగా ఏం చేయాలి, ఎక్స్ ఈక్వల్ టు 1 కూడా కన్సిడర్ చేయాలి. ఏ గ్రేటర్ దాన్ 1, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఓఆర్ బేస్ వాల్యూ లైస్ బిట్వీన్ 0 to 1 అండ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అందుకే ఇంటర్వల్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలనేది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1,
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. కాబట్టి దీనికి ఎక్స్ట్రా వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 1 అనే యాడ్ చేసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే యాడ్ చేసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ ఎక్స్ దగ్గర 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా ఇక్కడ మాత్రమే యాడ్ చేసుకోవాలి 1. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టకూడదు. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టకూడదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మాత్రమే యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా. మీరు తప్పు పెడతా ఉంటారు ఇక్కడ, జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్, log x to the base ఎప్పుడు నెగిటివ్ అవుతుంది ఇలా గుర్తుపెట్టుకోండి. బేస్ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంటే ఎక్స్ వాల్యూ కూడా 1 కంటే ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? తక్కువ ఉండాలి. అట్లాగే 0కి 1 మధ్యలో ఉండాలి. బేస్ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా ఉండాలి? 0కి 1 మధ్యలో ఉండాలి. లేదా బేస్ వాల్యూనే 0కి 1 మధ్యలో ఉంది, ఈ లాగతం పక్కన ఉన్న ఎక్స్ వాల్యూ ఎలా ఉండాలి? 1 కంటే ఎక్కువ ఉండాలి. ఇది 0కి 1 మధ్యలో, ఇది 1 కంటే ఎక్కువ ఉంటే ఇది 0కి 1 మధ్యలో ఉండాలి. ఇది 0కి 1 మధ్యలో ఉంటే ఇది 1 కంటే ఎక్కువ. ఓకేనా? ఫోర్త్ వన్ అండి, log x to the base less than or equal to 0. ఏంటి అదనంగా ఏంటి దానికి దీనికి తేడా? x is equal to 0, log x to the base 0 అవటమే ఎక్స్ట్రాగా. చెప్పండి. బేస్ గ్రేటర్ దాన్ 1, 0 less than x less than or equal to 1, or base value lies between 0 to 1, x greater than or equal to 1. ఓకేనా? కొంచెం చిన్న ఎగ్జాంపుల్స్ అడగనండి, వీటి మీద కొంచెం క్లారిటీ వచ్చింది. తర్వాత కొంచెం ఇన్ఈక్వాలిటీ చెప్తాం మళ్ళీ. ఇప్పుడు నేను అన్నట్లా ఇచ్చాను 3 to the base 2 పాజిటివ్ నెగిటివ్ అని అడిగా. ఇట్ ఈస్ పాజిటివ్ నెగిటివ్. చూడండి ఒకసారి, బేస్ వాల్యూ ఎలా ఉంది? 1 కంటే ఎక్కువ. పక్కన ఉన్న వాల్యూ కూడా 1 కంటే, ఇది 1 కంటే ఎక్కువ, ఇది 1 కంటే ఎక్కువ. మరి బలంగా ఎక్కించలేదు, బురకెక్కించలేదు. పాజిటివ్ నెగిటివ్ అని పెట్టాలంటే ఏ ఫీల్ అయితే కానీ మీరు పెట్టలేరు. బేస్ వాల్యూ ఎక్స్ వాల్యూ ఎలా ఉండాలి? బోత్ గ్రేటర్ దాన్ 1 ఉండా, బోత్ లైస్ బిట్వీన్ 0 to 1 ఉన్నా ఇట్ ఈస్ పాజిటివ్, అదర్వైజ్ ఇట్ ఈస్ నెగిటివ్. బోత్ లైస్ బిట్వీన్ 0 to 1 ఉండా, బోత్ గ్రేటర్ దాన్ 1 ఉండా ఇట్ ఈస్ పాజిటివ్, అదర్వైజ్ ఇట్ ఈస్ నెగిటివ్. చెప్పాలి. log 3 to the base 2 పాజిటివ్. ఎందుకు? బోత్ 2 and 3 గ్రేటర్ దాన్ 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్, log 1/3 to the base 1/2 పాజిటివ్. log 3 to the base 1/2 ఒకటి 1 కంటే ఎక్కువ, ఇంకోటి ఏమో 0కి 1 మధ్యలో ఉంది, నెగిటివ్. లాగదమ్మా 1/3 to the base 2 నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్ అని అడిగితే ఆన్సర్ చెప్పగలగాలంటే టెక్ని ఇమీడియట్ గా చెప్పగలగాలి. లాగదమ్మా 0.5 to the base 0.3 పాజిటివ్. లాగదమ్మా 0.5 to the base 2 లాగదమ్మా 5.8 to the base 3.2 పాజిటివ్. లాగదమ్మా 100 to the base 1/5 నెగిటివ్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దామండి, ఇలా ఇద్దాం ఈసారి చూడండి. లాగదమ్మా x-2 to the base 10 అండి, గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చి దాన్ని x బిలాంగ్స్ టు డాష్ అని అడుగుతుంటాడు. ఈ మోడల్ ఎక్కువగా అవసరం పడుతుందండి మీకు, జాగ్రత్త చూడండి సొల్యూషన్ లో. లాగదమ్మా x-2 to the base 10 నేను ఏమన్నాను? పాజిటివ్ అన్నా. మీరు ఎమ్మని ఏం రాయాలనేది ఇంపార్టెంట్. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనేది ఇంపార్టెంట్, మీరు చెప్పగలగాలి. ఇప్పుడు అది కాదు, ఇది అయిపోయిన మరుక్షణం ఒక స్టెప్ చెప్పాలి జాగ్రత్తగా. ఇక్కడ చూడండి, లాగదమ్మా నెంబర్ టు ద బేస్ వాల్యూ పాజిటివ్ అని ఇచ్చాడు.
బేస్కి వెళ్ళిపోండి వెంబడనే. చెప్పు. సార్ లాగ్ ఎక్స్ బేస్ 10 మైన్ డివైడెడ్ బై లాగదమ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 టు ద బేస్ 10. లాగదమ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 టు ద బేస్ 10 పాజిటివ్. ఒకసారి జాగ్రత్త చూడండి. లాగదమ్ ఆఫ్ ఎ నెంబర్ టు ద బేస్ వాల్యూ ఇచ్చాడా, పాజిటివ్ అన్నాడా? ఎప్పుడు జరిగింది పాజిటివ్? బేస్ గ్రేటర్ దాన్ 1 అని గమనిస్తే లాగదమ్ పక్కన ఉన్నది కూడా 1 కంటే ఎక్కువ ఉండాలి. బేస్ వాల్యూ లైస్ బిట్వీన్ 0 to 1 గమనిస్తే లాగదమ్ పక్కన ఉన్న వాల్యూ కూడా 0 కి 1 కి మధ్యలో ఉండాలి. ఇప్పుడు చూసారా, లాగదమ్ ఆఫ్ ఎ నెంబర్ టు ద బేస్ వాల్యూ పాజిటివ్ అన్నాడా? బేస్కి వెళ్ళిపోయింది వెంబడనే ఫీల్ అవ్వండి. గ్రేటర్ దెన్ 1. మళ్ళీ పక్కన ఉన్నది కూడా గ్రేటర్ దెన్ 1. అది రావాలి, ఆ ఫీలింగ్ కావాలి. లాగ్ ఎక్స్ టు ద బేస్, లాగదమ్ ఆఫ్ నెంబర్ టు ద బేస్ వాల్యూ పాజిటివ్ అన్నాడంటే బేస్కి వెళ్ళిపోయింది ఫస్ట్. బేస్ గ్రేటర్ దాన్ 1, లాగదమ్ పక్కన ఉండే వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 1. అది కాబట్టి ఎక్స్ మైనస్ 2 గ్రేటర్ దాన్ 1 అని చెప్పడం ఇంపార్టెంట్. దట్ ఇంప్లైస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3. ఇంటర్వల్ ఫామ్ లో రాసేటట్టయితే ఓపెన్ 3 to ఇన్ఫినిటీ. ఓకేనా? ఓకే సరే, మొత్తం మీద లాస్ట్ లో చేపిద్దామండి అన్ని సమ్స్. సమ్ మోర్ ఇన్ఈక్వాలిటీస్ అని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో చెప్దామండి. సమ్ మోర్ ఇన్ఈక్వాలిటీస్ నెక్స్ట్ క్లాస్ లో చెప్దాం.